ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోపోయేది కళ్యాణ్ పటేల్ కెప్టెన్ అయిపోయినాడు. సో ఈ వారం డెమాన్ పవన్ మీద గెలిచి యాక్చువల్లీ అప్డేట్ అనేది నాకు లాస్ట్ ఈవినింగ్ వచ్చింది. బట్ క్లారిటీ లేదు. సో మ్యాక్స్ అందరూ కూడా డెమాన్ పవన్ కెప్టెన్ అన్నాడు. బట్ డెమాన్ పవన్ కాదు, కళ్యాణ్ పటేల్ కెప్టెన్ అయినాడు. సో కళ్యాణ్ పటేల్ కెప్టెన్ అవడం మాత్రం నిజంగా నాకు చాలా ఎక్సైట్మెంట్, చాలా క్యూరియాసిటీ ఉంది. అది ఎందుకంటే ఫిజికల్ టాస్క్ ఎలా అయింది ఏమైనది ఇంకా లైవ్ లో జరగలేదు. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. బట్ కళ్యాణ్ పటేల్ అయితే సక్సెస్ఫుల్ గా కెప్టెన్ అయిపోయినాడు. బట్ ఈ వారం కెప్టెన్ అయ్యేదానికంటే లాస్ట్ 2 వీక్స్ ముందు కెప్టెన్ అయితే చాలా బాగుండేది. బికాస్ ఆల్రెడీ తనకంటూ టాప్ 1 లో ఓటింగ్ పడుతుంది అండ్ చాలా ఆల్రెడీ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అయింది. బట్ ఇప్పుడు లాస్ట్ మినిట్ లో కెప్టెన్ అవడం వల్ల ఏమైందంటే ఆల్రెడీ తనుజాకి ఆయనకు ఉండేది ఒక 5% 6% కాబట్టి ఈ 5-6% తనుజా ఇప్పుడు మళ్ళీ కెప్టెన్ అవ్వకుండా మళ్ళీ ఓట్ బ్యాంక్ తనుజాకి ఏమైనా పెరిగి మళ్ళీ కళ్యాణ్ పటేల్ అయినా సెకండ్ పొజిషన్కి వస్తారేమో అని చిన్న డౌట్. బట్ కళ్యాణ్ పటేల్ అయితే ఖచ్చితంగా కెప్టెన్ అయిపోయినాడు. ఇది 100% షూర్ షాట్ అప్డేట్. సో మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. బట్ నాకు కళ్యాణ్ పటేల్ కెప్టెన్ అయ్యేదానికంటే కళ్యాణ్ పటేల్ ఈ వారం కెప్టెన్ అవ్వకుండా నిజంగా ఏమైనా నామినేషన్ అట్లా ఏమైనా ఉండి లేదా ఇంకేమైనా అయ్యి ఉంటే ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పెరిగి అది విన్నింగ్ రేస్ అనేది ఒక 100% ఛాన్స్ ఉండేది. బట్ ఇప్పుడు మళ్ళీ 50-50కి వస్తుందేమో అన్న చిన్న డౌట్. సో మీరు ఒకవేళ కళ్యాణ్ పటేల్ కెప్టెన్ అవడం వల్ల కెప్టెన్ అయ్యడం వల్ల మీరేమనుకున్నారు? సో మీరు హ్యాపీగా ఉన్నారా లేదా లేదు ఇప్పుడు కెప్టెన్ అవ్వకపోయింటే బాగుంది అనుకున్నారని ఖచ్చితంగా కామెంట్ చేయండి కింద. సో నెక్స్ట్ వీడియో మనకి ప్రోమోలు వచ్చినాయి. సో ప్రోమో గురించి నెక్స్ట్ వీడియో అప్డేట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.